వెల్కమ్ టు అవర్ ఛానల్. నీ జీవితం మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప లోకంలో ఇంకెక్కడా కనిపించడు. రేపు అనే రాత ఏమిటో తెలియనప్పుడు నేను అనే నీ సంతోషాన్ని వదులుకోకు. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చెయ్యొచ్చు. కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయేవారిని ఎవరూ బాగు చేయలేరు. కోపంతో సమాధానం చెప్పకు. సంతోషంగా వాగ్దానం చెయ్యకు. ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు. పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించకు. ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు కనుక. విద్య నేర్చుకొని గురువుని మర్చిపోకు. ధనం వచ్చాక స్నేహాన్ని మర్చిపోకు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు. అవసరం తీరాక సాయపడిన వారిని అస్సలు మర్చిపోకు. ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు. ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యి. విజయం అందులోనే ఉంటుంది. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. నువ్వు సంతోషంగా ఉండు. ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకో. ఇదే అసలైన సిసలైన సంతోష రహస్యం. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలి అంటే నీకు క్షమించే గుణం ఉండాలి. మిమ్మల్ని బలవంతుడిగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనులుగా చేసే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం ఎప్పుడూ పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలి. శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు. మంచి ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తూ ఉంటారు. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేలా జరిగేవి రెండు విషయాలు. ఒకటి చేతితో చేసిన సాయం, రెండోది మాటలతో మనసుకు చేసిన గాయాన్ని. 100 అనవసరమైన మాటలు వినటం కన్నా శాంతిని కాంతిని ప్రసాదించి మంచి మాటలు చెప్పేవి ఒక్కటైనా చాలు. సమయానికి కాస్త సమయం ఇవ్వు మిత్రమా. ఎవరు నీవారో ఎవరు పరాయివారో కాలమే నిర్ణయిస్తుంది. డబ్బు కోల్పోతే సంపాదించుకోవచ్చు, కానీ మనిషిని కోల్పోతే తిరిగి సంపాదించుకోలేవు. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలి అంటే నీకు క్షమించే గుణం ఉండి ఉండాలి. ఎవరూ చూడలేదు అని తప్పు చెయ్యకు. అందరూ చూస్తారు అని అప్పు చెయ్యకు. జీవితంలో 2 పెద్ద ముప్పులు ఇవే. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు. కనీసం ఏదో ఒకటైనా అవుతుంది కదా. తప్పు చేయని మనిషి అంటూ లోకంలో ఉండరు. తన తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు. ఇతరుల తప్పులు వేలు ఎత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు. చేసిన తప్పుని సరిదిద్దుకునేవారు మాత్రమే ఉత్తములు. సాయం చేసేవారు దేవుడు. మంచిగా మాటలు చెప్పేవారు గురువు. నీతిగా బ్రతికేవాడు మనిషి. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న గొప్పతనం మరుగున పడుతుంది. దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. రెచ్చగొట్టేవాళ్లకు చిచ్చు పెట్టేవాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి చాలా మంచిది. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. నీతిగా బ్రతికే వాళ్ల మీద నిందలు ఎక్కువ,
బాధ్యతగా బ్రతికే వాళ్ళకే బాధలు ఎక్కువ. మనకు ఇష్టమైన వారి వల్ల మనకు ఆనందమే కాదు, దుఃఖం, వ్యాకులత, కష్టాలు, బాధ కూడా కలుగుతూ ఉంటాయి. యుద్ధంలో 1000 మందిని సంహరించేవాడికన్నా తన మనసును తాను జయించగలిగేవాడే నిజమైన వీరుడు. బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది. నిర్లక్ష్యం, బాధ ఏమిటో నువ్వు చేసినప్పుడు అర్థం కాదు. ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేస్తేనే అర్థమవుతుంది. మనశ్శాంతి అనేది ఎక్కడెక్కడో వెతికితే దొరికేది కాదు, అది నీలోనే ఉంటుంది. వెంటరాని బంధాల కోసం అలుపెరగని పోరాటం చెయ్యకు. మన పుట్టుకకి కారణం తెలుసుకుని ప్రయత్నం చెయ్యి. అప్పుడే బ్రతుకుకి అర్థం. నమ్మలేకున్నా ఇదే జీవిత పరమార్థం. అసూయ పడేవారితో మన అభివృద్ధి గురించి, ఆవేశపడేవారితో మన ఆలోచనల గురించి చెప్పుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. మౌనం ఎప్పుడూ అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకి పరిష్కారం మౌనంలోనే దాగి ఉంటుంది. మనిషిలో 3 రూపాలుంటాయి. మొదటి రూపం ప్రపంచానికి చూపిస్తాడు. రెండవ రూపం కుటుంబానికి, స్నేహితులకి మాత్రమే చూపిస్తాడు. మూడవ రూపం ఎవరికీ చూపించడు. అదే మనిషి అసలు స్వరూపం. ఎవరిని కూడా చులకనగా చూడకు. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారొచ్చు. మనిషి జీవితం కూడా అంతే. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. నువ్వు ఏ పని చేసినా నాకు ఇది అవసరమా అనే ప్రశ్న నీకు నువ్వు వేసుకో. గెలిచినా ఓడినా నిన్ను నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదు. నీలో ఉండే భయాన్ని ఎప్పుడూ పారద్రోలాలి. నువ్వు ఇతరులపై ఆధారపడకూడదు. నువ్వు చక్కగా ఉండాలనుకుంటే ఇతరుల నుంచి సహాయం అర్థించకూడదు. అదే నీ స్వేచ్ఛకు చిహ్నం. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు హాని చెయ్యకూడదు. నీ నొప్పిని నువ్వు గ్రహిస్తే నువ్వు ప్రాణాలతో ఉన్నావని అర్థం. ఇతరుల నొప్పి కూడా నువ్వు గ్రహించగలిగితే మానవత్వం కలిగిన మనిషిగా బ్రతికున్నావని అర్థం. ఏ బంధం అయినా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు కనుక. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలిపే అవుతుంది. అవసరాలు కొత్త దారులు వెతికితే అనుభవాలు కొత్త పాఠాలు నేర్పుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.